నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పంచాయతీరాజ్ మినిస్టర్గా ఎవరు పనిచేశారు? గూగుల్లో వెతకకుండా, చాట్ జీపీటీని అడగకుండా మీరు చెప్పగలరా? మీరు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పలేరు. ఎందుకంటే ఆ శాఖ ఏదైతే ఉందో దాంట్లో ఎటువంటి మార్పులు లేవు, చేర్పులు లేవు. ఆ మినిస్టర్గా పనిచేసిన ఆయన చాలామందికి తెలియదు. ఆయన పేరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయతీరాజ్ మినిస్టర్ అంటే పంచాయతీలు చేసుకున్నాడు తప్ప పంచాయతీరాజ్కి చేసింది ఏమీ లేదు. సో పంచాయతీలు, సెటిల్మెంట్లు, ఆయన సొంత వ్యాపారాలు, ఆయన కాంట్రాక్టులకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి డబ్బులు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఎట్లా ఓడించాలి, పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ఎలా ఓడించాలి, మంగళగిరిలో నారా లోకేష్ గారిని ఎలా ఓడించాలని చెప్పి తిరుగుతూ ఉన్నాడే కానీ ఏ రోజు కూడా పంచాయతీరాజ్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అసలు శాలరీలే 1వ తారీఖు ఇచ్చింటే కదా, ఏ 20వ తారీఖో 25వ తారీఖో ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖలో స్వతంత్రం వచ్చిన తరువాత విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. ఈ మార్పుల యొక్క, ఈ ప్రక్షాళన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రమోషన్లు కల్పించడము. సో ఈ విప్లవాత్మక మార్పులు ఏవైతే ఉన్నాయో, ఈ సంస్కరణ తీసుకొని రావడం వల్ల ఏం జరిగిందంటే ఆల్రెడీ 6,000 మందికి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో పంచాయతీరాజ్ శాఖలో వాళ్లకు ప్రమోషన్స్ వచ్చాయి. ఇంకా 4,000 మందికి ప్రమోషన్లు కూడా రాబోతుంది. అంటే పంచాయతీరాజ్ శాఖ అనేది చాలా పెద్ద శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఈ శాఖ కింద. ఇందులో 10,000 మందికి అంటే 10% ఎంప్లాయీస్కి ప్రమోషన్లు రాబోతున్నాయి. ఆల్రెడీ 6,000 మందికి వచ్చేసింది, 4,000 మందికి రాబోతుంది. సో పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు ఎలివేషన్లు వేసుకుంటూ, లేదా ఆయన పాటలకు ఎలివేషన్స్ వేసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ చేయడం కాదు, ఇలాంటి వార్తలను ఖచ్చితంగా వైరల్ చేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమి అనుభవం ఉందని పంచాయతీరాజ్ ఇచ్చారు, పంచాయతీరాజ్ అంటే ఏంది, అసలు గ్రామాల గురించి పవన్ కళ్యాణ్ గారికి ఏమి తెలుసు, ఆయనకు అంత పెద్ద పోస్టు ఎందుకు ఇచ్చారని చెప్పి మొదట్లో ఆయనకు అనుభవం లేదని అందరూ విమర్శించారు. కానీ వాళ్ళ అంచనాలను తలకిందులు చేస్తూ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పంచాయతీరాజ్ శాఖను ప్రక్షాళన చేశారు. అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ 3 రకాలుగా ఉండేవాళ్ళు. డిపిఓ అని, జెడ్పీ అని, గ్రామ పంచాయతీ లెవెల్ అని 3 రకాలుగా ఉన్నటువంటి ఈ వ్యవస్థను ఏకీకృతం చేయడం వల్ల అక్కడ పదోన్నతులైతే ఎంప్లాయీస్కి రావడం జరుగుతుంది. ఇక చూడండి, పదోన్నతుల జాతర, అన్ని కేడర్లలో కలిపి 10,000 మందికి ప్రమోషన్లు. సో ప్రమోషన్ల గురించి దేవుడు ఎరుగు, శాలరీలు కూడా సక్రమంగా అయ్యలేదు గత ప్రభుత్వంలో అయితే కనుక. ఇప్పుడు శాలరీలు కరెక్ట్గా వస్తున్నాయి, ప్రమోషన్లు కూడా వస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఎంప్లాయీస్ ఎవరైనా చిన్న తప్పులు చేస్తే వాళ్లకు సంబంధించి డిపార్ట్మెంటల్ ఆఫ్ ప్రమోషనల్ కమిటీ అని ఒకటి ఉంది. ఆ కమిటీకి వాళ్ళు వివరణ ఇవ్వాల్సి ఉంది. వాళ్ళు క్లియరెన్స్ ఇస్తేనే వీళ్ళకు ప్రమోషన్స్ వస్తుంది. కానీ ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషనల్ కమిటీ ఏదైతే ఉందో భేటీలు నిర్వహించి సంవత్సరాలు అయిపోయింది కాబట్టి వీళ్ళకు పదోన్నతులే రాలేదు. కానీ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్ల ప్రతి ఒక్కరికి, అర్హులకు అందరికీ పదోన్నతులు అంటే ప్రమోషన్లు అయితే వస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇప్పటికే 6,000 మందికి పదోన్నతి, గ్రామ సచివాలయాల్లోకి వెళ్ళే ఇంకొక 4,000 మందికి కూడా పాలనా సంస్కరణలు చేపట్టడం వల్లే సిబ్బందిపై అభియోగాల పరిష్కారానికి వినూత్నంగా అదాలత్లు. సో సిబ్బంది పైన వచ్చేటువంటి కంప్లైంట్లను పరిష్కరించడం కోసము, ఎందుకంటే ఏవైనా కంప్లైంట్లు ఉంటే వాళ్ళకు ప్రమోషన్ రాదు కాబట్టి అదాలత్లను పెట్టి ఎక్కడికక్కడ వాళ్ళ యొక్క ఆ కంప్లైంట్లను పరిష్కరిస్తూ వాళ్ళకి అక్కడికక్కడే ఫైన్లు వేస్తూ ఆ కేసుని క్లియర్ చేసి వాళ్లకు ప్రమోషన్లు వచ్చే విధంగా అదాలత్లను ఏర్పాటు చేశారు. అక్కడికక్కడే జరిమానాలు, వెంటనే పదోన్నతులకు లైన్ క్లియర్. సీఎం, డిప్యూటీ సీఎంలకు ఉద్యోగుల కృతజ్ఞతలు. ఇక చూడండి, రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతుల జాతర నడుస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఇంతకుముందు ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మాత్రమే ఇలాంటి సంస్కరణలు జరుగుతుంది. ఇలా పదోన్నతులు కూడా వస్తూ ఉంది, ఎస్పెషల్లీ పంచాయతీరాజ్లో. ఇక చూడండి, ఉద్యోగులపై ఏళ్ల తరబడి చిన్నపాటి ఆరోపణలు కొనసాగుతుండడం, ఎన్నో ఏళ్లుగా డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ డిపిసి భేటీలు నిర్వహించకపోవడం, ఎంపీడీఓలకు గతంలో ప్రమోషన్ ఛానల్ లేకపోవడంతో పదోన్నతులు లేక ఉద్యోగులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఇప్పుడు వారిలో ఒకేసారి 6,000 మందికి పైగా పదోన్నతులు లభించాయి. గ్రామ, వార్డు సచివాలయ
సచివాలయ శాఖ సిబ్బందిని కూడా ఈ శాఖ నుంచే అంటే పంచాయతీరాజ్ శాఖ నుంచే తీసుకుంటా ఉండడంతో సుమారు మరో 4,000 మంది పంచాయతీరాజ్ సిబ్బందికి పదోన్నతులు దక్కనున్నాయి. ఇది ఎలా కుదిరిందంటే పంచాయతీరాజ్ సంస్కరణలతో పెరిగిన పోస్టులు. రాష్ట్ర పంచాయతీరాజ్లో స్వతంత్రానంతరం ఎప్పుడూ చేపట్టని సంస్కరణలు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు రాత్రింబవళ్లు కృషి చేసి వీటికి రూపకల్పన చేశారు. ఈ శాఖలో డిపిఓ, జెడ్పీ, గ్రామ పంచాయతీలు ఇలా 3 రకాలుగా ఉన్నటువంటి వ్యవస్థలను ఏకం చేయడం ద్వారా పాలనను సులువు చేశారు. సో మొత్తం 3 రకాలుగా ఉన్నటువంటి ఆ వ్యవస్థను ఏకీకృతం చేసి ప్రమోషన్లు వచ్చే విధంగా చేశారు. సో దీనికి ముఖ్యంగా ఓఎస్డి చొరవ, కమిషన్ కృషితో ఉప ముఖ్యమంత్రి ఓఎస్డి వెంకటకృష్ణ పంచాయతీరాజ్ శాఖలో సుదీర్ఘ అనుభవం ఉన్న అధికారి. శాఖలో ఏళ్ల తరబడి పదోన్నతులు లేక వీడిఓలుగా చేరిన వారు వీడిఓలుగానే రిటైర్ అవుతుండడంతో అది చూసినటువంటి ఆయన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం ద్వారా గ్రామీణాభివృద్ధిని పరిగెత్తించాలని భావించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు చెప్పి ఒప్పించారు. పంచాయతీరాజ్ శాఖలో ఉన్న చట్టాలు, ఉత్తర్వులను అధ్యయనం చేసిన ఆయన పగడ్బందీ ప్రణాళికతో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అందుకోసం ఉద్యోగ సంఘాలతో, అధికారులతో పలు సమావేశాలు నిర్వహించారు. కేరళ నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్ పై వచ్చిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచారు. వీళ్ళిద్దరితో పాటు శశిభూషణ్ కుమార్, వీళ్ళు ముగ్గురు కలిసి సంస్కరణలు తీసుకొని వచ్చి ఆ పంచాయతీరాజ్ శాఖ ఏదైతే ఉందో అందులో 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉండగా అందులో 10,000 మందికి పదోన్నతులు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. పంచాయతీరాజ్ శాఖలో ఎన్నో దశాబ్దాలుగా చిన్నపాటి ఆరోపణలు, అభియోగాలు నమోదైన పదోన్నతులు నోచుకోని ఉద్యోగులు చాలా మందే ఉన్నారు. వాళ్ళు పంచాయతీరాజ్ కమిషనరేట్ చుట్టూ, రాష్ట్ర సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నెలల తరబడి తిరిగిన ఆరోపణలు క్లియర్ కావడం లేదు. ఇవి పెద్ద తప్పులు కాకపోయినా ఈ అభియోగాలు వాళ్ళ ప్రమోషన్లకు ఆటంకంగా ఉన్నాయి. ఇలాంటి ఉద్యోగులకు ఊరట కలిగించేందుకు కృష్ణతేజ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోనే పంచాయతీరాజ్ ఉద్యోగులకు అదాలత్లు నిర్వహించాలని నిర్ణయించారు. సో చిన్న చిన్న కంప్లైంట్లు అవి ప్రూవ్ కూడా అయ్యిండు. చిన్న చిన్న కంప్లైంట్లు ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ కంప్లైంట్లు ఉండడం వలన వాళ్ళకు ప్రమోషన్లు రాకుండా వాళ్ళు సచివాలయం చుట్టూ తిరుగుతూ ఉంటే ఇలా కాదు, ఇలా చేస్తే ఎప్పటికీ వీళ్లకు ప్రమోషన్లు రావు, ఏ పోస్టులో అయితే చేరారో అదే పోస్టులో రిటైర్డ్ అవుతా ఉన్నారు, కనీసం బెనిఫిట్స్ కూడా రావడం లేదని చెప్పి పెద్ద మనసు చేసుకొని కూటమి పెద్దలు ఆ సంచలనాత్మకమైనటువంటి మార్పులను అయితే తీసుకొని వచ్చారు. మార్పులు తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారి ఓఎస్డి చొరవ, కమిషనరు వీళ్ళిద్దరూ కృషి చేసి ఈ పంచాయతీరాజ్ శాఖ ఏదైతే ఉందో దాన్ని ప్రక్షాళన చేశారు. 1,00,000 మంది ఉద్యోగాల్లో 10,000 మందికి ప్రమోషన్లు అంటే దాదాపు 10% ఉద్యోగులకు ప్రమోషన్లు అయితే ఇస్తున్నారంటే ఒక్కసారి చూడండి ఎంత పెద్ద భారీ మార్పులు చేశారు, ఎంత పెద్ద భారీ సంస్కరణలు తీసుకొని వచ్చారు. ఏదైనా ఒక మంచి పని చేయాలి, ఇలాంటి సంస్కరణలు తీసుకొని రావాలి అంటే వాళ్ళకు అనుభవం అవసరం లేదు, చేయాలనే మంచి మనసు ఉంటే చాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి నిరూపించుకున్నారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఎక్స్పీరియన్స్ ఉంది? ఇప్పుడు ఒక ఆమె వస్తుంది, ఆమె ఎవరో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే ఆమె, పిఠాపురం పీఠాధిపతి ఎక్కడ పోయాడు, ఏం చేస్తున్నాడని. అమ్మ తల్లి, పిఠాపురం పీఠాధిపతి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే పంచాయతీరాజ్ శాఖలో 10,000 మందికి పదోన్నతులు అంటే ప్రమోషన్లు వచ్చేలాగా చేశాడు. పవన్ కళ్యాణ్ ఏమి చేశాడని చెప్పి ఆ ప్రమోషన్లు వచ్చినటువంటి 10,000 మంది కుటుంబాలను వెళ్ళి కలిస్తే వాళ్ళు చెబుతారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారని. మీకు మైకు దొరికింది కదా అని సజ్జల స్క్రిప్ట్ పంపించాడని నోటికి వచ్చినట్లు మాట్లాడడం కాదు. రోజా వస్తుంది, ప్రెస్ మీట్ పెడుతుంది, ఎక్కడ పోయాడు డిప్యూటీ సీఎం, ఎక్కడ హైదరాబాద్లో ఉన్నాడా అని చెప్పి. ఒక వ్యక్తి కనపడవలసినటువంటి అవసరం లేదు రోజా గారు, ఆయన చేసేటువంటి మంచి కనపడితే చాలు. ఈరోజు ఆయన తీసుకున్నటువంటి ఆ బోల్డ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, సంస్కరణలు ఏవైతే ఉన్నాయో దాని మూలంగా 10,000 మందికి పదోన్నతులు వస్తుందంటే ఎంత గొప్ప విషయము. కాబట్టి ఈ వార్తను ఖచ్చితంగా మీరు వైరల్ చేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అనుభవం లేదు, సినిమా వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద ఏమి పట్టుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రి కొడుకు, ఆల్రెడీ ఎంపీగా చేశాడు, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడని చెప్పి వీళ్ళు గత ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లో కాదు గత ఎన్నికల్లో అయితే పవన్ కళ్యాణ్ గారికి అనుభవం లేదని చెప్పి రుద్ది సినిమా వాడు అని చెప్పాడు. అదే సినిమా వాడు పంచాయతీరాజ్ మినిస్టర్ అయితే
అయితే ఫలితాలు ఈ విధంగా ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు, దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాడు, ఎన్నో శాఖలు నిర్వహించాడు. కానీ కనీసం ఒక్కరోజు కూడా పంచాయతీరాజ్ శాఖను పట్టించుకున్న పాపాన పోలేదు, ఆ ఉద్యోగుల గురించి ఆలోచించినటువంటి పాపాన కూడా పోలేదు. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మీకు ఇంత అనుభవం ఉండి కూడా ఏం లాభము? ఏమీ అనుభవం లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు కేవలం 1 సంవత్సరంలోనే స్వతంత్రం వచ్చిన తరువాత ఎప్పుడు జరగనటువంటి సంస్కరణలను పంచాయతీరాజ్ శాఖలో తీసుకొని వచ్చి 10,000 మందికి ప్రమోషన్లు ఇప్పించగలిగారు. మనిషి కనబడితే ఎంత, కనబడకపోతే ఎంత. మనిషి కనబడవలసినటువంటి అవసరం లేదు, ఇలా మంచి కనబడితే చాలు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.